श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। रामः पिता राघव एव माता, रामः सुबन्धुश्च सखा हितश्च, रामो गुरुर्मे परमञ्च दैवं, రామం వినా నాణ్యమహం స్మరామి. భక్తులందరికీ కూడా తల్లి తండ్రి గురువు బంధువు మిత్రుడు హితుడు పరమ దైవమైనటువంటి ఆ స్వామివారు రామచంద్రుడు. ఆ రామచంద్రుణ్ణే స్మరిస్తాను, వేరొకరిని స్మరించను అని ఎల్లప్పుడూ కూడా ఆ రామచంద్రమూర్తిని మనస్సులో ధ్యానిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 182వ రోజులో ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురుధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 24 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परांगतिं श्री आंजनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनं
తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే చతుర్వింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాన్నరోత్తమ మలదాశ్చ కరుషాశ్చ దేవనిర్మాణ నిర్మితౌ. నాయన రామచంద్ర, ఇప్పుడు మనం చూస్తూ ఉండేటటువంటి ఈ భయంకరమైన కీకారణ్యం ఒకానొక సందర్భంలో 2 దేశాలు. ఓ నరోత్తమ, దేవనిర్మాణ నిర్మితవు, దేవతల యొక్క నిర్మాణ కౌశలంతో ఏర్పరిచినటువంటి మలదము కరుషము అని పేర్లు గల ఏతౌ జనపదౌ, ఇవి 2 జనపదములు. పూర్వం స్ఫీతౌ ఆస్తాం అన్నారు. ఈ 2 దేశములు వెనుక బాగా అభివృద్ధిగా ఉండేవి. జనపదము అంటే జనులు, జనాః పద్యంతే అత్ర ఇతి జనపదః ఆధారే ఘః అంటారు. అంటే ఒక్కసారి ఆ మాట వినేటప్పటికీ అక్కడి సందర్భమంతా మన కళ్ళకి కట్టినట్లుగా ఉండాలన్నమాట. మహర్షి ప్రయోగం అలా ఉంటుంది. వెనక ఈ మాట ఎక్కడ విన్నాం మనం? కోసలో నామ ముదితః స్ఫీతః జనపదో మహాను అనే దగ్గర కదా విన్నాం. అంటే తెల్లవారుతుండగానే కోడికూత వేళే ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యేలాగా నాగలి భుజానికెత్తుకుని ఎడ్లను తోలుకుని వెళ్తూ ఉండేటటువంటి కర్షకులు, మరి గుమ్మాల్లో చిమ్మి అందంగా ముగ్గులు వేసేటటువంటి ఆ ఇంటి ఇల్లాళ్ళు, వ్యవహారం కోసం సిద్ధపడేలాంటి శ్రామికులు, మరి జప హోమాదులతో ఎంతో తపోనిష్టలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు, శూరులైనటువంటి పాలకులు, గొప్ప సమర్థవంతమైనటువంటి రవాణా వ్యవస్థ, నిండుగా పాడి పంటలతో అభివృద్ధిగా ఉండేలాంటి సందర్భాలు ఎటు చూసినా, ఏ క్షేత్రమైనా సరే సస్యశ్యామలంగా, ఏ ఇంటైనా సరే ఆవు దూడ అన్నట్లుగా సరిపడినంతగా పాలిచ్చేలాంటి సందర్భాలు మరి ఇంకా గొప్పగా చెప్తారు. స్ఫీతౌ అని అన్నారు కదా, బాగా అభివృద్ధి చెందిన, బాగా అభివృద్ధి చెందడం దేశం అంటే ఏమో వేదం ఒక దగ్గర వర్ణిస్తోంది. ఇదంతా నేను ఊహించి చెప్పేస్తున్నాను అని అనుకుంటారేమో, ప్రమాణం కోసం చెప్తున్నాను. అశ్వమేధ బ్రాహ్మణం ఇలా వర్ణిస్తుంది, ఇలా వివరిస్తుంది. అశ్వమేధ మంత్రకాండంలో ఉన్న ఒకానొక మంత్రం, ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసీ జాయతాం ఆస్మిన్ రాష్ట్రే రాజన్య ఇషవ్య శూరో మహారథో జాయతాం. మనం కూడా ప్రతినిత్యం ఈ విధమైనటువంటి కోరికను కోరుకుంటూ ఉండాలన్నమాట. బ్రాహ్మణోత్తములుగా ఉన్నటువంటి ఆ ద్విజులంతా కూడా స్నాన సంధ్యావందనాదులు చేస్తూ నిన్నటి రోజున మనం అనుకున్నట్లుగా ఈ ప్రపంచమంతా యథా నహ సర్వమితి జగత్తు, నా జగత్తు అంతా కూడా ఏ రోగాది బాధలు లేకుండా, ఏ మనస్సులో క్లేశాలు కష్టాలు లేకుండా సౌమనస్యంతో ఉండాలి అని అలా అనుకుంటూ ఉండాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రైనా తెల్లవారుజామునైనా సరే తీర్చడానిక అన్నట్లుగా మంచి శౌర్యంతో, మంచి వీర్యంతో, పరాక్రమంతో ప్రభువులు పాలకులు ఉండాలి. మరి ఏదైనా ఒక వస్తువును ఒక దగ్గరకు చేరవేయడానికి అవసరం ఏర్పడితే గొప్ప రవాణా వ్యవస్థ ఉండాలి. ఓఢా నడ్వాను ఆశు సప్తి, మనం ప్రయాణం చేయాలి అని అనుకుంటే సప్తి అంటే ఆ వేగవంతములైనటువంటి వాహనాలు. ఆశు అనే శబ్దానికి వేగం అని అర్థం. ఆశు సప్తి. మరి ఒక దేశం అభివృద్ధిగా ఉండడం అంటే ఇంకొక 2 అంశాలు చాలా ప్రత్యేకంగా చెప్పింది శృతి. ఏమనంటే
ఆ దేశంలో మంచి పరాక్రమం కలిగినటువంటి చాకుల్లాంటి మెరికల్లాంటి మగపిల్లలు ఉండాలి. అంతేనా? పురంధిర్యోష చాలా చమత్కారంగా చెప్తారు అక్కడ. ఆడవాళ్ళు ఉండాలి. ఎలా ఆడపడుచులు అంటే తమ గుణంతో తమ అందంతో చూపరులను కట్టిపడేసేలాగా అంత సౌందర్యంతో అలా ఉండాలి. పురవాసిభి ధ్యాయతే ఇది పురంధి యోష అంటారు. యోష అంటే ఆడపిల్ల అని అన్నమాట. ఎలా ఉండాలంటే ఇంటింట ఆడపిల్ల అన్నట్లుగా మనం పనికి బయలుదేరేమో అంటే ఎన్నో శుభలక్షణాలతో అలా చెంగు చెంగున హుషారుగా కనిపించేలాంటి ఆడపిల్ల కనిపిస్తే ఎంతో శుభశకునం. కనుక అలా పురంధి యోష అంటారన్నమాట. అందంతో కట్టుపడేసేలాంటి ఆ హుషారైన ఆడపిల్లలు. అంతేకాకుండా కోరినప్పుడల్లా వానలు, ఎటు చూసినా సస్యశ్యామలంగా నిండా పూలతో పళ్ళతో దట్టమైన నీడతో మనకు హాయినిచ్చేలాంటి చెట్లు, వీటన్నింటితో ఉంటే యోగక్షేమో నఃకల్పతాం. ఆ సందర్భంలో మనది అనుకున్న వస్తువు ఎన్నటికీ పోకుండా అంటే మనకి క్షేమం కలుగుతూ మనం కోరుకున్నది కోరుకున్న దానికంటే అవసరం కంటే మించిన కొండంతగా మనకి చేరుతూ ఉంటే అది యోగం అన్నమాట. అలబ్ధస్య లాభ యోగ లబ్ధస్య పరిరక్షణం క్షేమ అంటారు. ఈ యోగక్షేమములు రెండు సిద్ధిస్తూ ఉంటే అది సర్వతోముఖాభివృద్ధిగా ఉన్నటువంటి దేశం అంతా. అక్కడ యువకుల గురించి చెప్తారు. ఏదో కడుపు నిండా తినేసి శుభ్రంగా మంచం ఎక్కి పడుకుని తినడం పడుకోవడం తప్ప వేరే కాలక్షేపం లేకుండా ఉన్నట్లుగా కాకుండా మరి ఎలాగ ఉండాలి అంటే జిష్ణు అతడు ఎప్పుడు జయశీలుడుగా ఉండాలి. అమ్మా అది మన వల్ల కాదమ్మా, నాన్న అది కుదరదా అని అలాగా చెప్పి తప్పించుకోవడం కాకుండా జిష్ణు ఎలా అయితే మన రామయ్య ఈ సందర్భంలో ఉన్నాడో అలా అన్నమాట. ఒకానొక 12 ఏళ్ల పసివాడు తండ్రి చాటు బిడ్డలాగా ఉన్నటువంటి వ్యక్తి అమ్మ ఆశీస్సులను పొంది ఆమె పెట్టినటువంటి ఆ రక్షణ దాన్ని ఏర్పరచుకుని గురువు దగ్గర నుంచి ఆ విద్యలను పొంది ఇంతమంది కోటాను కోట్ల మహనీయుల ఆశీ ప్రభావంతో ఉన్న కారణంగా ఇక్కడ ఇంత ధైర్యంగా నిలబడి కీలెరిగి వాత పెట్టాలి అన్నట్లుగా ఇంతటి దుర్భిక్షానికి దౌర్భాగ్యానికి కారణమేమి గురుదేవా అని దాన్ని పుట్టుపూర్వోత్తరాలు గమనించి మూలాలతో సహా శుద్ధి చేసి దాన్ని సరిచేయాలి అని పూనుకోగలిగాడు అంటే ఎంతటి వివేకం. అలాంటి పిల్లవాడు ఉండాలి, అది సర్వతోముఖాభివృద్ధి అని అశ్వమేధ ప్రకరణం చెప్తోందన్నమాట. కనుక జిష్ణు రథేష్ఠాః ఎప్పుడు వ్యవహారం కోసం ఇంట్లో ములుగుతూ ఏదో కాలక్షేపం చేస్తూలాగా కాకుండా రథమందు ఉన్నవాడే అంటే వాహనం ఎక్కి సిద్ధంగా ఉండాలన్నమాట. నాన్నగారు ఇదిగో పని అనేటప్పటికల్లా నేను రెడీ అన్నట్లుగా ఉండేలాంటి చురుకైన మగపిల్లలే ఉంటేనా. కనుక జిష్ణు రథేష్ఠ. అంతేకాదు సభేయ ఏదో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాలో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాలో ఇలాంటి సహకారంగా ఒక దూతలాగా మెసెంజర్ లాగా పనికొచ్చే పిల్లలు మాత్రమే ఉంటే అది కూడా అంత తృప్తి కాదు. మరేమి సభేజ సభాం అర్హతి ఇది సభేజ అని అంటారు. అంటే 10 మంది కూర్చుని ఏదైనా ఒకదాన్ని చర్చించుకుంటుంటే తను ప్రవేశించినంత మాత్రం చేతనే వెంటనే క్షణకాలంలో దాన్ని అంతని ఆకళింపు చేసుకుని సరైన తీరైనటువంటి ఒకానొక నిర్ణయాన్ని చెప్పగలిగేలాగా అలాంటి పిల్లలుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు యౌవనంతో అంటే యౌవన శక్తితో ఉండాలి అన్నమాట. అసలు యువకులుగా ఉన్నప్పుడే కదా వారు దేన్నైనా గొప్పగా సాధించగలుగుతారు. పసిప్రాయంలో అంతగా తెలియదు, పెద్దవారికి చాలా తెలుసు, కానీ శరీరం సహకరించదు. కనుక ఈ నడి వయస్సులో ఉన్నవారు కనుక బిలబిలబలమంటూ ఎక్కడ పడితే అక్కడ అంతలా సమర్థంగా చాకచక్యంగా మెరికల్లాగా ఉంటే అది దేశానికి సర్వతోముఖాభివృద్ధి. కనుక సభేజ యువా ఆస్య యజమానస్య వీరో జాయతాం అంటుంది శృతి. గొప్ప వీర్య పరాక్రమాలతో ధైర్య సాహసాలతో నిరంతరం నిత్యనూతనమైనటువంటి ఉత్తేజంతో ఉత్సాహంతో ఉండేలాంటి అలాంటి జనపదం రామచంద్ర. ఇది జనపదం అన్నదానిని దేశము అని వ్యవహరిస్తారు. సాధారణంగా జనులు ఎక్కడ సంచరిస్తారో దాన్ని జనావాసాన్ని జనపదము అని అనాలి. కానీ మన వాడుకలో కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే కొన్నింటికే పరిమితం అయినట్లుగా ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే మనం చాలాసార్లు అనుకున్నాం ఆశీస్సులు అంటే కోరుకోవడం అని. ఆకాంక్ష అన్నా కూడా అదే అర్థం. మా గురుగారు 100 సంవత్సరాలు సుఖంగా జీవించాలి అని ఆశీస్సులు అందిస్తున్నాను అంటే అది మనకి తప్పుగా తోస్తుంది. అలాగా పెద్దవాళ్ళ దగ్గర ఆ మాటలు వాడరు. మరి ఏం వాడతారు అంటే మా గురుగారు ఎప్పటికీ సుఖంగా ఉండాలి అని నా ఆకాంక్ష అంటారు.
అందుకనే పెద్దలందరూ విష్ చేసి వస్తాను, విషెస్ తెలుపుతాను అని అంటారే, దానికి శుభాకాంక్ష అని అర్థం అన్నమాట. అలాంటి శుభమును ఆకాంక్షిస్తూ ఉంటే మనకు ఉండేటటువంటి మనో నైర్మల్యం వల్ల, ఈ మానసిక శక్తి వల్ల మనం అనుకున్న దాన్ని ఆ తథాస్తు దేవతలు అలా అమలు చేస్తూ ఉంటారన్నమాట. కనుక మానసిక పవిత్రతను పెంపొందించుకోవడమే మనం చేయగలిగినటువంటి పని. సరే, ప్రకృతంలో ఈ విధంగా శుభాకాంక్షలు అంతా తెలుపుతూ ఉంటే ఎంతమంది తెలిపారు? కోటాను కోట్ల ఋషిగణం. ఎవరికి? రామచంద్రుడికి, లక్ష్మణస్వామికి, విశ్వామిత్రుల వెంట ఉన్న ఈ మహనీయులకి ఇంతింతటి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ఎంత వీరోచితంగా ఉంటాడు మన రామచంద్రుడు. కనుక దాని మూలాల్ని అడుగుతున్నారు. అడిగినదే తడవుగా విశ్వామిత్రుల వారు వివరిస్తున్నారు. ఒకానొక సందర్భంలో తెల్లవారింది అంటే భుజానికి నాగలి ఒక దగ్గర, పనిముట్లు ఒక దగ్గర, ఇంటి వ్యవహారాలు చక్కబెట్టేలాంటి పనివారు, ఇంటివారు, ఇల్లాలు ఒక దగ్గర, తపోనిష్టతో నిండుగా గాయత్రీ జపం చేసుకునేలాంటి మహనీయులు మరొక దగ్గర. ఇలా 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 ఎటు చూసినా పచ్చని వాతావరణంతో, ఎటు చూసినా సస్యశ్యామలంగా, ఎటు చూసినా ఆహారానికి కొదవలేదు, ఆతిథ్యానికి కొదవలేదు అని చెప్పినట్లుగా ఉన్నటువంటి ఈ సౌభాగ్యవంతములైన 2 ప్రదేశాలు ఇవి, జనపదములు. మనం ఇంతకుముందు ఒక దగ్గర మాట్లాడి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయాం. కొన్ని మాటలు కొంతకే పరిమితం అయి ఉంటాయి అని అనుకున్నాం కదా. లెక్క ప్రకారం పల్లెను కూడా జనపదం అనొచ్చు, లేకపోతే నగరాన్ని కూడా జనపదం అనొచ్చు, మొత్తం దేశాన్ని అంతని జనపదం అనొచ్చు. అంటే జనులు ఎక్కడ ప్రాణులు సంచరిస్తూ ఉంటారో దాన్ని కదా జనపదం అనాలి. కానీ జనపదం అనేది దేశానికి అర్థం ఇచ్చేలాగా, దేశం అనే అర్థం ఇచ్చేలాగా, దేశానికి పరిమితం అయ్యేలాగా పెద్దల ప్రయోగం ఉంది. చాణక్యుడు అంటారు ఒక దగ్గర, ఒకానొక ఇంటికి పట్టిన పీడను తొలగించాలి అంటే దానికి కారకుడు ఎవరో అతన్ని తప్పించాలి. ఒకానొక కుటుంబం వల్ల ఊరికే కష్టం, విపత్తు వస్తోందంటే ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలి. ఒకానొక ఊరు వల్ల దేశానికి ఉపద్రవం వస్తోంది అంటే ఆ ఊరిని ప్రత్యేకంగా కేటాయించి జాగ్రత్త పడాలి అని చెప్తారు. ఆ చెప్పే సందర్భంలో అంటారు, గ్రామం జనపదస్యార్థే త్యజేతు అని చెప్తూ, ఇల్లు, వాకిలి, కుటుంబం, ఊరు, జనపదం అని చెప్పే వరుసలో గ్రామం అని విడిగా, జనపదం అనే దాన్ని దేశపర్యాయంగా వాడారన్నమాట. కనుక లోకంలో ఇంతకుముందు వాల్మీకి మహర్షి చెప్పిన మాటను కూడా మనం అనుకున్నాం కదా, కోసలోనామ అని చెప్పి మొదలుపెట్టిన మాటలో జనపదము అని అంటే దేశపర్యాయంగా జనపద శబ్దాన్ని వ్యవహరించడం ఉందన్నమాట మన సంప్రదాయంలో. సరే, ప్రకృతంలో ఇంతటి సౌభాగ్యంతో, ఇంతటి వేదంలో సమృద్ధంగా ఉండేలాంటి ఒకానొక దేశము అని చెప్పిన దానికి ఇది కొలబద్ద, ఉపమానమా, పోలిక అని చెప్పడానికా అన్నట్లుగా ఉన్నవి ఇవి 2 దేశాలు. ఏమి? మలదము అని ఒకదానికి పేరు, కరుషము అని ఒకదానికి పేరు. ధారా శబ్దవతు నిత్య బహువచనాంతాయం శబ్ద అని అక్కడ అర్థం రాస్తారు. మనం చెప్పుకుంటుండేటటువంటి ఈ రామాయణ ప్రవచనంలో ఎంతో ఉత్తమోత్తములైనటువంటి శ్రోతలు, కొందరు సాక్షాత్తు గురుదేవులు, కొందరు గురు కల్పులు, కొందరు దశాబ్దాలుగా ఈ శ్రీమద్ రామాయణానికి తమ జీవితాన్ని ఆసక్తితో అంకితం చేసినటువంటి మహనీయులు. నిన్నటి రోజున మిత్రులు ఒకరు స్వయంగా మాట్లాడి, నాకు కొంత సమాచారం తెలుసు దీని గురించి, చాలా దశాబ్దాలుగా దీని మీద కృషి చేస్తున్నాను, దాన్ని కూడా మీతో పంచుకోవాలి, మీకు దాన్ని వివరించాలి అనే అభిప్రాయమో అని అన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే కళ్ళెదురుగా అంత శూన్యంగా కనిపిస్తుంది. ఎవరు వింటున్నారు, ఎవరు కూర్చున్నారు, నుంచున్నారు, బాగుంది, బాగలేదు, ఇదేమీ తెలియని సందర్భంలో మరి అలా తమంతట తాముగా వచ్చి పలకరించి నేను వింటున్నాను సుమా అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఆ మాదిరిగా సరే, ప్రకృతంలో అంతంతటి మహనీయులు, అంతంతటి కృషికి ప్రతిఫలంగా ఏర్పడిన ఒక దివ్యమైనటువంటి, ఎంతో మధురమైనటువంటి సన్నివేశమే మన రామాయణ కథ. ఎంతమంది మహనీయులు, ఎంతమంది వారి జీవితాలని అన్నింటినీ అంకితం చేసి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే అంతకు పూర్వులు ఎంతోమంది మహనీయులు ఈ శ్రీమద్ రామాయణాన్ని లోకానికి అందించారు. ఇది కేవలం ఒక మంత్రంగా ఏదో పుణ్యం వస్తుంది అని మాత్రమే సరిపెట్టుకోవడం కాదు. ఇది నాకు ప్రత్యేకమైనటువంటి తాపత్రయం. ఇక్కడ ఉన్నదాన్ని అంటే వాల్మీకి మహర్షి యొక్క హృదయాన్ని మనం పూర్తిగా కనుక ఆవిష్కరించుకోగలిగితే
ఎన్నో లాభాలు. గొప్ప సంస్కృత జ్ఞానం రావడం, గొప్ప విశేషాలు, వేద రహస్యాలన్నీ తెలవడం, ఎన్నో నీతులు, నియమాలు, నిబంధనలు తెలియడం, ఎంతో వ్యక్తిత్వ వికాసం, మన ఇంటినే గొప్ప సామ్రాజ్యంగా అంటే ఏమి రామరాజ్యంగా తీర్చిదిద్దుకోగలగడం, ఎలాంటి సమస్యను వచ్చినా ప్రకృతంలో 12 ఏళ్ల పసిబాలుడుగా ఉన్నటువంటి మన రామయ్యలాగా ఎంతో ధైర్యంతో నిలదొక్కుని ఆ సమస్యను ఎంత దుర్భేద్యమైన దాన్ని అజేయంగా గెలుచుకోగలగడం. నిజంగా ఇవన్నీ మనకి చేతనైపోతే ఇంతకంటే దేశ సౌభాగ్యం మరొకటి ఉంటుందా? అంతా ఒక్కటిగా ఉండి ఏకప్రాణంగా ఎలా అయితే దేశ భద్రతను పహారాను కాసేటటువంటి ఆ సైనికులో, అలా మనలో ప్రతి ఒక్కరూ పరుల యొక్క సౌభాగ్యం కోసమే అలా పాటుపడుతూ తంటాలు పడుతూ ఉంటే, అవతలి వ్యక్తి నవ్వితే, అవతలి వ్యక్తి సంతోషిస్తే, అవతలి వ్యక్తి కడుపు నిండితే మన కడుపు నిండిపోయేలాంటి మమకారం, అనురాగం, ప్రేమ, వాత్సల్యం, అభిమానం ఇవి కనుక మనకు ఏర్పడితే ఇంతకంటే గొప్ప మహదైశ్వర్యం, పరమైశ్వర్యం ఏముంటుంది? కనుక ఇలాంటివన్నీ మనం ఈ శ్రీమద్ రామాయణాన్ని వివరించుకోవడంలో తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇది సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి అనే ప్రాచేతసుని ముఖారవిందం నుంచి బయటకు వచ్చిన అంటే కల్పించినది కాదు అనర్థం. వేద ప్రాచేతసాతు ఆసీతు సాక్షాత్ రామాయణాత్మన అన్న మాటకు కనుక వేదం చదివిన పుణ్యం, స్వరదోషాలు వగైరాలు ఏమీ లేకుండా వివరించి చెప్పుకుంటూ ఉంటే ఆ ప్రతిపదార్థం తెలుస్తూ ఉంటే అమ్మో సంస్కృతంలో ఇంత గమ్మత్తు ఉందా అని అనిపించడం, ఆ సంస్కృతంలో ఉన్న ఆ మాటలన్నీ మనకు బాగా వంటపట్టగా ఎప్పటికైనా ఒకానొక నాటికి ఖచ్చితంగా ఇది నాకు నమ్మకం ఉంది, ఏదో ఒకానొక సందర్భంలో క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసతు అని అంటామనుకోండి, అలా కళ్ళు మూసుకుని ఆ మాట వింటే అలా గొప్ప పాలకడలి, చిన్ని కెరటాలు, పిల్లగాలులు, అందులో అధిశేషువు పైన పవళించి ఉన్నటువంటి మన స్వామి ఆ ఇసుక తిన్నే అంతా శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అని ముత్యాలు అలా పరిచినట్లుగా ఒకానొక సూర్యోదయ వేళలో ఆ సూర్యరశ్ములు అలా ప్రసరిస్తూ ఉంటే ధగ మెరిసిపోతూ ఉంటే మణులు, మాణిక్యాలు, ఆ ఇసుక తిన్నెలు అంతా మరి ఆ మధ్యలో ఉన్నటువంటి మన స్వామి ఆ వైభవం, శంఖం, చక్రం, మరి పాదసేవనం చేసేటటువంటి ఆ అమ్మవారు, ఈ మాటలన్నీ ఈ దృశ్యమంతా తలిస్తే చాలు కడుపు నిండిపోయేంతలా క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాల అని చెప్పి ఆ ధ్యాన శ్లోకం చదువుకున్నంత మాత్రం చేతనం మనకి కలిగి తీరుతుందన్నమాట. అత్తసజ్య ధనుషవు ఇషుస్పృశవు అక్షయాశుగ నిషంగ సంగినం అని రామరక్షాస్తోత్రంలో చెప్తారు. భగవంతుణ్ణి మన ఇష్టదైవాన్ని అలా కనుక ప్రార్థించినట్లయితే రాకుండా ఉంటాడా? మనల్ని రక్షించకుండా ఉంటాడా? చేతిలో విల్లంబులు ధరించి ఆత్త సజ్జయ ధనుషవు, మళ్ళీ అంటే ఒక చిన్న మాట చెప్తాను, సందర్భం వచ్చింది కదా, ధనుస్సును ఎప్పుడు ఎక్కుపెట్టి అంటే ఆ వింటి నారిని సంధించి ఉంచరు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగి దాన్ని ఎవరైనా చేతకాని వాళ్ళు ఎక్కుపెట్టి లాగి విడిచిపెడితే ఇబ్బంది కనుక ఈ తుపాకులు, ఇలాంటి ఆయుధాలు, ఇలాంటివి కూడా ఈ బుల్లెట్స్ లోడ్ చేయకుండా అట్టే పెడుతూ ఉంటారు అని అధికారులు చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే గమ్ముని ఏదైనా ప్రయోగిస్తే పొరపాటుని ప్రమాదం జరుగుతుందని. అలా కాకుండా దాన్ని కనుక అనుసంధానం చేసి అట్టే పెట్టారు అంటే అది యుద్ధం కోసమే అని అర్థం అన్నమాట. ఆ రకంగా ఆత్త సజ్య ధనుషవు, సజ్యము అంటే జ్య అంటే వింటినారి, దాన్ని ఎక్కుపెట్టి అనుసంధానం చేసి ధనుష్టంకారం చేయడానికి వీలుగా పెట్టి ఆత్త చేతిలో గ్రహించి ఒక చేతిలో బాణాన్ని పట్టుకుని విల్లంబులు ధరించిన, ఈ భుజానికి అంబుల పొదని ధరించిన ఆత్త సజ్య ధనుషవు ఇషుస్పృశవు అంటే చేతిలో ఇషువుని బాణాన్ని పట్టుకుని ఉన్న అక్షయ ఆశుగ నిషంగ సంగినవు, ఎన్ని తీసివేసినా సరే తరగని అంబుల పొదులను ఈ భుజానికి తగిలించుకున్నా అని అర్థం. ఇలాంటి రామలక్ష్మణులు నాకు ముందుగా వెళుతూ ఉండగా నేను ఎంతో ధైర్యంతో ఒకానొక అంగరక్షకుడు జతలో ఉన్నటువంటి ఆ అధికారి ఎంత ధీమాతో ఎంత చొరవతో వెళ్తారో అలా వెళ్ళదనుగాక అన్న మాట అన్నమాట. మనస్సు నిండా భక్తిని నింపుకుని మన రామయ్య యందే చిత్తం ఉంచి రామా లక్ష్మణ నన్ను ఇలా కాపాడు అని ప్రార్థిస్తే రాకుండా ఉంటాడా? ఆ భావం మనకి రావాలి. అది రావాలి అంటే సంస్కృతం రావాలి. ఆ సంస్కృతం నేర్చుకోవడానికి కూడా ఇది గొప్ప వేదిక అన్నమాట. కనుక ప్రకృతంలో మనం ఎక్కడ మొదలయ్యామంటే వాల్మీకి మహర్షి ఎన్నో
బహువిధములైనటువంటి దృక్కోణాలు, ఆ రచనలు, దానిలో ఉండేటటువంటి అంతరార్థాలు, తాత్పర్యాలు, పెద్దల యొక్క శ్రమకు ఫలితం వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, వీటన్నింటి వల్ల ఎన్నో గొప్ప రహస్యాల్ని మనం సంతోషంగా తెలుసుకోగలుగుతాం. వెరసి చివరికి మన లెక్కకు వచ్చే ఆన్సరు, ఫలితాంశం ఏమి అంటే శ్రీరామ అనుగ్రహాన్ని పొందడం, గొప్ప రామోపాసనం చేయడం. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రాతకాలంలో శ్రీవారి సన్నిధిలో గురుదేవులు హనుమ స్వామి యొక్క సమక్షంలో అన్నమాట. సరే, ప్రకృతంలో అయితే గురుదేవ, మరి అంత గొప్ప సౌభాగ్యంతో ఉండే ఈ ప్రాంతాలు ఇలా ఎందుకు అయిపోయి ఉంటాయి అంటే, ఆగునైనా చెప్తాను, కాస్త విను. పురా వృత్రవధే రామ మలేన సమభిప్లుతం క్షుధాచైవ సహస్రాక్షం బ్రహ్మహత్య సమావిశతు అన్నారు. 1000 కళ్ళు పెట్టుకుని ఎక్కడ ఏది జరుగుతున్నా లోకంలో ఏ ఒక్కరికి ఉపద్రవాలు, ఆపదలు, ఇబ్బందులు, ప్రమాదాలు రాకుండా పహారా కాస్తూ ఉంటాడు కనుక సహస్రాక్షుడు అనగా దేవేంద్రుడు అన్నమాట. సహస్రాక్ష అనే మాట మన స్వామికి కూడా ఉంది. అందుకనే సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఉంది. అయితే ప్రస్తుతంలో సహస్రాక్షుడు అంటే సహస్రం అక్షీణి యస్య సహ అని సాధారణమైన వ్యుత్పత్తే చెప్పుకున్నా అది దేవేంద్ర పరంగా చెప్పాలి అన్నమాట. తర్వాత కథ పరిశీలిస్తే మనకి ఈ విషయం తెలుస్తుంది. ఏమనంటే, రామ పుర వెనుక వృత్రవధే, వృత్రాసురుణ్ణి వధించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ వృత్రాసురుడు బ్రాహ్మణ జాతీయుడు కనుక మలేన క్షుధాచైవ సమభిప్లుతం సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశతు, అతనికి అనుకోకుండా, అంటే అంతకుముందు ఎన్నడూ లేనంత విధంగా, ఏమో చెప్పలేనంత ఆకలి, అమ్మో ఆకలి, అమ్మో ఆకలి, అమ్మో ఆకలి. అంతేకాదు, ఇలా తిన్నంత తినడం, మళ్ళీ ఆకలి ఆకలి అనడం, మళ్ళీ వడ్డించుకుంటూ ఉండడం, మళ్ళీ తింటూ ఉండడం. తినడం తరువాత ఏం జరుగుతుంది, దాన్ని ఏదో అలాగా బలవంతంగా రాయించుకుంటే ఆ శౌచాలయానికి వెళ్ళి రావడం. కనుక తినడం విసర్జనం చేయడం, తినడం విసర్జనం చేయడం, 2 లక్షణాలు వచ్చాయి. ఇవి 2 ఒక ఘోరమైనటువంటి మహాపాతకానికి చిహ్నాలు, లక్షణాలు, సంకేతాలు అని అన్నారు. కనుక ముందుగా మొట్టమొదట మలేన క్షుధాచైవ సమభిప్లుతం, ఈ ఆకలి, ఈ విసర్జన బాధ, ఇవి 2 ఏర్పడితే దేవేంద్రుడికి ఓహో, మహర్షులంతా బహుశా ఏ కర్మ విపాకాది గ్రంథాలు అంతా పరిశీలించి ఏ దోషం వల్ల ఈ రకమైనటువంటి ఈ చిహ్నాలు, లక్షణాలు కలిగాయో ఆ దోషాన్ని గమనించారన్నమాట. ఏమా దోషం అంటే బ్రహ్మహత్యా దోషం ఏర్పడింది దేవేంద్రుడికి. ఎందుకు? వృత్రాసురుణ్ణి వధించాడు కనుక. దేవతల్లో రాక్షసుల్లో కూడా బ్రహ్మక్షత్రియ వైశ్యాదులు ఈ రకమైనటువంటి తీగలంతా ఉండి వారి వారి వ్యవహారాన్ని వారు నిర్వహించాలి అని చెప్తారన్నమాట. సరే, ప్రకృతంలో మనం అనుకోవాలి అంటే అందులో మరుద్దేవతలు వైశ్య జాతీయులు అని, బృహస్పతి వగైరాలు ఈ బ్రహ్మజాతీయులు అని, ఇంద్రాదులు క్షత్రియ జాతీయులు అని ఈ రకంగా చెప్తూ ఉంటారన్నమాట. వరుణం రాజానం, ఇంద్రం రాజానం అని ఆ క్షత్రియ జాతిని తెలిపే ఆ వ్యవహారాలన్నీ వస్తూ ఉంటాయి. సరే, ప్రకృతంలో పాలకుడైనటువంటి దేవేంద్రుడు దేవతల ద్వారా లోకానికి అంతకీ శ్రేయస్సును, సుఖాన్ని, శుభాన్ని కలిగించే ప్రయత్నంలో ఆ వృత్రాసురుణ్ణి చంపినందుకు గాను, అంటే తప్పు ఎవరు చేసినా సరే పాపం అనుభవించి తీరాల్సిందే అని చెప్తోందన్నమాట. నిజంగా చెప్పాలంటే దేవేంద్రుడి పరిస్థితి చూస్తే చాలా జాలి కలుగుతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని రాని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పదవి, ఆ పదవి పొంది ఎన్నో సుఖాలు అనుభవించాలి కదా. మరి దేవేంద్రుడు అనుభవించాడా? అనుభవించకపోవడం ఏమిటండి? రంభ, ఉర్వశి, మేనక వీళ్ళందరూ తిలోత్తమ, దేవేంద్ర లోకంలో ఎలా ఉంటుందండి అసలు అని అనుకుంటారేమో. అదంతా కేవలం వ్యవహారం కోసం, కల్పనం మాత్రమే. దేవేంద్రుడి యొక్క ఇల్లాలు శచీదేవి పరమ పతివ్రత. అలాంటి ఇల్లాలని జత కట్టుకున్నటువంటి దేవేంద్రుడు గొప్ప ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తి, పాత్ర కలవాడు అన్నమాట. అందుకనే ఒక దగ్గర చెప్తారు, అలాంటి ఉత్తముడు అయినటువంటి ఆ పరమ మహనీయుడైనటువంటి దేవేంద్రుడికి ఇల్లాలిగా ఉన్న ఆ శచీదేవిని ఇంద్రాణి అంటారనమాట. ఇంద్రపత్ని. ఆమెను తలుచుకుంటే చాలట ప్రపంచంలో ప్రతి ఇల్లాలికి ఎనలేని సౌభాగ్యం. అందుకనే ఒక దగ్గర ఆశీర్వచనంలో చెప్పిస్తారు, ఇంద్రాణీవ అవిధవా భూయాసం. ఎలా అయితే దేవేంద్రాణి, దేవేంద్రుని యొక్క భార్య ఎప్పుడు తన పతి సాన్నిధ్యంలో, ఎప్పుడు తన భర్త యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగంతో ఉంటుందో, ఆ రకంగానే నేను కూడా నా భర్త యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగాన్ని పొందాలి. అంటే ఏమి? సౌభాగ్యాన్ని పొందాలి. సౌభాగ్యం అంటే అసలైన అర్థం ఏంటో తెలుసా?
భర్తృప్రేమ అని నిర్వహిస్తారు. దీన్ని పొందాలి అని. మరి దేవేంద్రుడు శచీదేవిని అలా ఇంట్లో పెట్టి తలుపు వేసి రంభతో, ఊర్వశితో, తిలోత్తమతో, మేనకతో వ్యవహారాలు చేస్తున్నాడు, ఇది వాస్తవం అని కనుక అనుకున్నట్లయితే నాకు కూడా అలాంటి దాంపత్యం కలగాలి అని కోరుకోమని వేదం చెప్తుందా? అలాంటి ఆశీర్వచనం చేయదు కదా. కనుక దేవేంద్రాణి అంతటి సౌభాగ్యవతినిగా ఉండాలి అని సౌభాగ్యవతులందరూ కోరుకోమని పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. వైదిక ధర్మం ఇది. అలాంటి దేవేంద్రుడు కేవలం భోగలాలసుడు అని అనుకోవడం చాలా పొరపాటు. మరేమంటే ఒక వ్యక్తి, ఒక అధికారి, ఒక ప్రభువు, పాలకుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అతడికి సహకారంగా ఉండి పూర్తిగా కుడిభుజంగా ఉండేలాంటి వ్యక్తి, ఈ వ్యక్తికి ఏ చేటు రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా పూర్తిగా చేదోడు వాదోడుగా అన్నట్లుగా చేత సహాయం, మాట సహాయం అంటే ఫిజికల్గా, శారీరకంగా తనే పూనుకుంటూ ఎక్కడైనా ఏదైనా మాట చెప్పాల్సి వస్తే తనే చెప్పి, ఈ మాట వల్ల, ఈ చేష్ట వల్ల సమస్య తన పాలకుడికి రాకుండా జాగ్రత్త పడుతూ పాపం అంత నెపాన్ని తన మీదే వేసుకుంటూ ఉంటాడే. ఈ రకంగా లోకమంతా సుఖంగా ఉండాలని దేవతలు కంకణం కట్టుకుంటే ఆ దేవతలంతా సుఖంగా ఉండాలని కంకణం కట్టుకున్నటువంటి దేవేంద్రుడు ఇది చేయవచ్చు, ఇది చేయరాదు అనే వ్యవహారం లేకుండా గురువులు, పెద్దలు, శాస్త్రం ఏది చెప్తుందో దాన్ని అలా చేసుకుంటూనే పోతాడనమాట. దీని గురించి ఇంకా మనం అహల్య శాపం, దేవేంద్రుడు ఆ వృత్తాంతంలో మరికొంత వివరించుకోవాలి. బహుశా అప్పుడు గుర్తుంటుందో లేదో ఎలా చెప్పగలుగుతానో. వాస్తవం ఏమి అంటే దేవేంద్రుడు బుద్ధిపూర్వకంగా ఒకానొక తప్పిదం చేయాలి అని ఎంత మాత్రం ప్రవర్తించలేదు అని పెద్దలు ఒక దగ్గర సిద్ధాంతీకరించారనమాట, నిర్ణయం చేసి చెప్పారనమాట. మామూలు దృష్టితో పరిశీలిస్తే దేవేంద్రుడే అలాంటి వల్లమాలిని పనిచేశాడు అని అవివేకంతో ఎవరైనా అనుకుంటారేమో, అది కానే కాదు అని తాత్పర్యం. మరి కొంతమంది పెద్దలు స్థాయికి మించి ఎదిగిపోతూ ఉంటే ఆదాయానికి మించిన దాన్ని ఏమంటారు, కాదు స్వామి ఏమంటారు దాన్ని, ఆదాయానికి మించిన ఆస్తులు అంటారు కదా, అలాంటి వాటిని కూడబెడితే మరీ ప్రభుత్వం జోక్యం చేసుకుని దాన్ని అంతని ఏదో సవరించడం, ఇలాంటి వ్యవహారాల్లాగా ఎవరి యొక్క ఆస్తులు అంటే తపస్సంపదలు మించిపోతూ ఉంటాయో అలా మించిపోయేటటువంటి వాటిని వారిలో ఇముడ్చుకొని లోకానికి ఉపకారం జరిగేలా చూడగలుగుతారా? దేనికి ఒక క్యాప్ పెట్టి అన్నట్లుగా ఒకనొక బెరడా పెట్టి దీన్ని కొంతవరకు పరిమితం చేయాలా అని పరిశీలిస్తూ పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట దేవేంద్రుడు. ఇంకా దేవేంద్రుడి పాటలు 1, 2 అని కాదండి, రకరకాలుగా గమనించండి. ఇక్కడ ప్రకృతంలో కూడా ఒకానొక వృత్రాసురుడు అని ఉన్నాడు. అతడు చాలా పరమ దుర్మార్గంగా లోకాన్ని పీడిస్తున్నాడు. మరి దేవతలు ఎవరైనా కలుగజేసుకున్నారా? లేనే లేదు. మరి దేవేంద్రుడు కలగజేసుకుని అతన్ని అంతమొందించాల్సి వచ్చింది. మీరు గమనించండి, ఒకానొక సందర్భంలో నిజంగా ప్రకృత కథే తీసుకుంటే రావణాసురుడు ఉన్నాడు. మరి ఎవరి వల్లైనా అయిందా? కాదు, తనంతట తాను దిగి వచ్చి మన రామచంద్రుడు ఆ రావణాసురుడిని తుదముట్టించి లోకానికి సుఖం కలిగించాల్సి వచ్చింది. కనుక బాధ్యతలు తీసుకున్న వారికి ఎప్పుడు ఈ తిప్పలు తప్పవు అని చెప్పడం ఉద్దేశం అన్నమాట. కనుక ఈ రకంగా ప్రాప్తించిన ఆ దోషాన్ని మన కోసం కదా, అయ్యో ఇంత ఉపద్రవాన్ని, ఇంత దోషాన్ని, ఇంత అపరాధాన్ని మీద వేసుకున్నాడు ఈ మహనీయుడు, మహేంద్రుడు అని దేవతలు, తపోధనులైనటువంటి మహర్షులు వీరంతా కూడా బాగా విచారించి ఆలోచించి దానికి ఏదైనా ఒకనొక ప్రతిక్రియ చెయ్యాలి అని సిద్ధపడ్డారట. తమింద్రం స్నాపయన్ దేవా ఋషజశ్చ తపోధనా కలశై స్నాపయామాసు మలంచాస్య ప్రమోచయన్. ఇతడికి పట్టినటువంటి ఈ మహాపాతకాన్ని వదిలించాలంటే ఏమి మార్గం అని ఆలోచిస్తే స్నపనం ఒక్కటే మార్గం అని తేలిందట. క్షణం స్నపనం అంటే ఏమి? శ్రీరామ అంటే జలాదిన అభిషేకకరణం అని నిఘంటువు చెప్తుంది. దేవాహ దేవతలు, తపోధనులైనటువంటి ఋషయశ్చ అతీంద్రియ ద్రష్టులైనటువంటి మహనీయులు తం ఇంద్రం ఆ దేవేంద్రుణ్ణి అస్నాపయన్ అన్నారు. అంటే అతడికి శుద్ధి చేశారు. ఏమా శుద్ధి? కలశై స్నాపయామాసు అని చెప్తారు. పరమ పవిత్రములైనటువంటి నదీ జలాల్ని అన్నింటినీ తెప్పించి ఒకానొక పద్ధతిలో గొప్ప ప్రక్రియతో గొప్ప అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు అంటారు. అస్య మలంచ ప్రామోచయన్ను అని అన్నమాట. ఇతడికి పట్టినటువంటి ఆ దోషాన్ని కూడా పోగొట్టేరు అని తాత్పర్యం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక పెద్ద రహస్యం ఏమి అంటే స్నానం అనేది
చాలా పావనం. ప్రతినిత్యం కూడా రాత్రి అంతా చంద్రుడు తన వెన్నెల అనే రూపంలో అమృత కిరణాలని భూమి మీదకి ప్రసరింపచేస్తూ ఆ నీటిలో అవి చేరేలాగా జాగ్రత్త పడతాడట. దానిని సూర్యుడు అలా ఆవిర్భవించినంత మాత్రం చేతనే ఆవిరైపోయేలాగా ఆ సృష్టి ప్రక్రియ ఉంది. సూర్యుడు ఆవిరి చేసేస్తూ ఉంటాడనమాట. కనుక శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేతు అని మొదలుపెట్టి చెప్తారు పెద్దలు. 1000 లాభాలు ఉన్న విహాయ విడిచిపెట్టేసి ముందు స్నానం చేసేయాలి సూర్యోదయం కంటే ముందుగా. అంటే మనం తెలుసో తెలియకో రకరకాల ఉపద్రవాలకి గురి అవ్వాల్సి వస్తే, రకరకాల అపవిత్రములైనటువంటి పనులకు సిద్ధపడాల్సి వస్తే, వాటన్నింటినీ నిరంతరం కడిగేసుకుని ఎప్పుడు తాజాగా ఫ్రెష్గా ఉండేలాగా మన పెద్దలు పెట్టినటువంటి గొప్ప ప్రక్రియ స్నానం అనే ఒకనొక శుద్ధి కార్యక్రమం అన్నమాట. అందుకనే చెప్తారు మేధ్యం పవిత్రం ఆయుష్యం అలక్ష్మి కలి నాశనం అని. ఈ కలి వల్ల ఏర్పడినటువంటి ఉపద్రవాలు, దుర్బుద్ధులు, దురాలోచనలు, లేదా పెద్ద పెద్ద దారిద్ర్యాలు, అలక్ష్మి, దౌర్భాగ్యము, ఇలాంటివన్నీ పోవడం ద్వారా గొప్ప ఆయుర్వృద్ధి కలిగి గొప్ప పవిత్రత ఏర్పడి తాము 10 సార్లు శ్రీరామ శ్రీరామ అన్నా అది అంతా తనకు కిట్టేలాగా, అంటే సొమ్మయ్యేలాగా ఏదైనా ఒకనొక ఉపాయం ఉంది అంటే అది జలంతో శుద్ధి చేసుకోవడం అని చెప్తారు. నేను ఇప్పుడు చెప్పిన శ్లోకం వరుసలో పాద ప్రక్షాళనం వల్ల ఇంత ఫలితం ఉంది అని పాదయోహ మలసర్గాణం శౌచాధానం అభీక్ష్ణశ అన్నారు. కూడని సమయాల్లో లేదా బయట తిరిగి వచ్చినప్పుడు అప్పుడు కూడా పాద ప్రక్షాళనం చేసుకోవడం వల్ల తనకు పట్టిన దరిద్రాలన్నీ పోయి, దారిద్ర్యాలన్నీ నివృత్తం అయిపోయి ఇంతటి ఆయుర్వృద్ధి కలుగుతుంది, ఇంతటి పవిత్రత ఏర్పడుతుంది, పూజార్హత సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఈ శరీరాన్ని అంతని కూడా సూర్యోదయం కంటే ముందుగా ఆ వెన్నెల అనేటటువంటి అమృత కిరణాలను సంతరించుకున్న ఆ పవిత్రములైనటువంటి అమృతమయములైన జలములతో శుద్ధి చేస్తే ఎంత యోగ్యత, ఎంత పవిత్రత కలుగుతుంది. అందుకనే మన పెద్దలు 60వ పడిలో పడితే, లేకపోతే 70వ పడిలో పడితే, 80వ పడిలో పడితే ప్రత్యేకించి పెద్ద పెద్ద మండపాలు వేసి బోళ్ళు కలశలు పెట్టి వాటన్నింటి నిండా నీరు పోసి వీడు నావాడు, ఇతడు బాగుండాలి అని తల్లో తండ్రో కొడుకో అత్తో మామో కోడలో చిట్ట చివరికి మనమడో ఆ బుడి బుజ్జాయి చేతుల ద్వారా కూడా ఒకనొక కలశం ఇప్పించి పెద్ద 100 చిల్లులు ఉన్నటువంటి శతఛిద్రం అనే పాత్ర పెట్టి అందులో విలువైనటువంటి మూలికలు వాటన్నింటినీ పెట్టి 100 ధారలుగా ఆ దంపతులు ఇద్దరి మీద ఆ నీరు పడేలాగా శతఛిద్రాభిషేకం అని చేస్తూ ఉంటారు కదా. మనకు అనుభవంలో ఉండే విషయమే సుమా, ఇదేదో కల్పనం కాదు, కృత్రిమం కాదు, మాయ కాదు అని చెప్పడం కోసం నేను ఇదంతా వివరిస్తూ ఉంటా. ఎలా అయితే ఆ పడిలో ఆ ప్రాయంలో అతడికి పట్టిన దోషాలన్నీ పోయి ఆ దంపతులు మరికొంతకాలం సుఖంగా ఉండగలుగుతారో, ఇప్పటి వాళ్ళు ఇంత అవగాహన లేక పాపం దాన్ని తీసిపడేస్తున్నారు. పెద్ద పెద్ద భవంతులు, మందిరాలు అవన్నీ ఉండి ఉండొచ్చు, సౌధాలు, కానీ పాపం దంపతులిద్దరినీ కూర్చోపెట్టి స్నానం చేయిస్తే ఇల్లు వాకిలి చెత్త చెదారం తడిసిపోతుంది కనుక దాన్ని కత్తిరించేస్తున్నారు. కాబోలు దీనిలో ఉండేటటువంటి మహత్వం అంతటిది కనుక దేవేంద్రుణ్ణి కూర్చోబెట్టి ఈ మహనీయులంతా కూడా అంత గొప్ప పరమ పవిత్రములైనటువంటి నదీ జలాలతో స్వయంగా తామే ఆ అభిషేకం చేసి అతడి దోషాన్ని కడిగేసేరట. ఒక గొప్ప రహస్యం ఏమంటే, మన పెద్దలు మహర్షులు మనకి చెప్పే ఏ కార్యక్రమానికైనా మాకేదో గ్రహదోషం ఉందండి, మాకేదో పలానాది వాస్తు శాంతి వగైరాలు ఏదైనా చెప్పి చేయిస్తారు అని అనుకోండి, ఖచ్చితంగా కలశస్థాపనం చేసి అందులో విలువైనటువంటి ఈ మూలికలన్నీ వేసి దానిపైన కలశం మీద కొబ్బరికాయ ఉంచి దాన్ని మంత్రించి దానికి మంత్రాలు చదివి వగైరాలంతా చేసి అని చెప్తారే. అసలు కార్యక్రమానికి తాత్పర్యం ఏమి అంటే, ఆ హోమం పూర్ణాహుతి అదంతా అయిపోయిన తరువాత ఈ కలశలు తీసుకుని ఈ బ్రాహ్మణోత్తములు నిరంతరం గాయత్రి చేసేటటువంటి ఈ పరమ పవిత్రములైనటువంటి ఈ చేతులతో ఆ దంపతులిద్దరికీ ఆ కలశారాధనంలో ఉన్నటువంటి ఆ జలాల్ని అభిషేకిస్తే అప్పుడు ఆ కార్యక్రమానికి పూర్తి అన్నమాట. దాన్ని తీసి పక్కన పడేస్తారు, ఆ నీళ్లు ఏ మొక్కలోనో పోసేస్తారు, చెంబు పురోహితుడిని పట్టుకెళ్ళిపోమంటారు, కొబ్బరికాయ కుదిరితే ఇచ్చేస్తారు, లేదా వాళ్ళే వాడేసుకోవచ్చు. అంతటితో అలా అయిపోయిందనమాట. అంటే ప్రయోజనం దేనివల్ల ఎలా అయితే సమగ్రంగా నెరవేరుతుందో దాన్ని విడిచిపెట్టేసి శిరస్త్రాణాన్ని చేతికి తగిలించుకుని తలకి దెబ్బ తగిలించుకున్న బాపతుగా లోకం పోతుందన్నమాట అవివేకంతో ఉంటే. అలా కాకుండా ఈ శిరస్త్రాణం అనే దాన్ని తలకే పెట్టుకున్నట్లయితే అది తలను కాస్తుంది, తనని కాస్తుంది, తన కుటుంబాన్ని కూడా కాస్తుంది. కనుక మహర్షులు చెప్పిన దాన్ని సమగ్రంగా మనం పాటించగలిగిన నాడు ఆ ప్రయోజనం. దీన్ని అంతని ఉదహరించడం కోసం ఇంతటి వైదిక ధర్మ
ధర్మం ఉంది కలశస్థాపనలో, ఇంతటి దోష నివారణం దాని వల్ల జరుగుతుంది. ఆ కలశస్థాపనలో ఇంతటి పవిత్రములైనటువంటి జలములన్నింటినీ వెయ్యాలి. దేవేంద్రుడికి బ్రహ్మహత్య అంతటి దోషమే పోయిందంటే మీరు అంతంతటి పాపాత్ములు కాదు కదా. మీకు పట్టిన ఈ అర్ధాష్టమి శని దోషమో, అష్టమరాహువో, కుజుడో, శుక్రుడో, మరొకళ్ళో, ఈ దోషాన్ని పోగొట్టుకోవడం మీకు చాలా అవలీలగా ఉండే ప్రక్రియ అని ఎంతటి కర్మ విభాగాది గ్రంథాల్లో చెప్పిన వేద రహస్యాన్ని చెప్పారు వాల్మీకి మహర్షి. నిజంగా అద్భుతంగా మీరు ఇలా చేసుకోండి అంటే ఎందుకు చేయాలి అని అనిపించవచ్చు. దేవేంద్రుడికి అంత కష్టం వస్తే మహర్షులంతా కలిసి ఇలా చేసి ఆ దోషం పోగొట్టారు అంటే ఓహో మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, ఈసారి జాగ్రత్త పడాలి అని అనిపించవచ్చు. మెల్లగా ప్రవేశిస్తోంది మనకి సమయ సూచిక. సరే, ఇంతటితో ఆపేద్దాం. ఇంక మరి ఏమనంటే తమింద్రం స్నాపయన్ దేవాః ఋషయశ్చ తపోధనాః కలశై స్నాపజామాసు మలంచాస్య ప్రమోచయన్ అన్నారు. ఆ సందర్భంలో ఆ దేవేంద్రుడి ఒంటి మించి జాలువారినటువంటి ఆ నీటి రూపంలో ఉన్నటువంటి ఆ దోషం పాపం అంతా కూడా ఆ నేల మీద పడింది కనుక ఇహ భూమ్యాం మలం దత్వా కారుషమేవచ శరీరజం మహేంద్రస్య తతో హర్షం ప్రపేదిరే. వారంతా కూడా ఇహ భూమ్యాం ఈ నేలలో రామ ఇప్పుడు మనం చూస్తూ ఉండేటటువంటి ఈ గడ్డ మీద మహేంద్రస్య శరీరజం ఆ మహేంద్రుని యొక్క శరీరం నుంచి జాలువారినటువంటి ఆ మాలిన్యాన్ని అంతని ఇక్కడ విడిచిపెట్టి, అదేవిధంగా కారుషమేవచ ఆ పాతకాన్ని అంతని దత్వా ఇక్కడ విడిచిపెట్టి తతః హమ్మయ్య హర్షం ప్రపేదిరే అని అనుకున్నారట వారంతా. నిర్మలో నిష్కరుషశ్చ శుచిరింద్ర యదా అభవతు దదౌ దేశస్య సుప్రీతః వరం ప్రభురనుత్తమం అన్నారు. అమ్మయ్య అని దేవతలంతా అనుకుంటే మరి దేవేంద్రుడు తన అనుభవానికి ఇంకెంత గొప్పగా అనుకుంటాడు. పట్టిన పీడ వదిలిందిరా అని అనుకుని అరే రే 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 ఈ దోషమంతా పాపం ఇక్కడ కదా కడుక్కున్నాం మనం, కనుక ఈ ప్రాంతానికి మనం ఏదైనా ఒక ఉపకారం చేస్తే అంటే ఫేవర్ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నట్ట. ప్రభు ఇంద్ర ఆ దేవతలందరికీ ప్రభువైనటువంటి ఆ దేవేంద్రుడు యదా ఎప్పుడైతే నిర్మల ఏ దోషాలు మాలిన్యాలు లేకుండా అయ్యాడో, నిష్కరుషశ్చ ఈ పాతకాలన్నీ పోగొట్టుకున్నవాడు అయ్యాడో, శుచి అభవత్ తదా అప్పుడు సుప్రీత మంచి సంతోషంతో దేశస్య అనుత్తమం వరం దదౌ ఈ ప్రాంతానికి గొప్ప ఉత్తమమైనటువంటి వరాన్ని ఇచ్చాడు నాయన. ఏమావరం ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిన్లోకే గమిష్యత మలదాశ్చ కరుషాశ్చ మమ అంగమలధారిణౌ అన్నారు. అయ్యయ్యో నా శరీరం యొక్క మాలిన్యాన్ని అంతని గ్రహించినటువంటి ఈ నేల తల్లి ఉందే, ఈ నేలతల్లి అంటే ఈ రెండు దేశాలు కూడా సర్వతోముఖాభివృద్ధిగా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా వర్ణించుకున్నట్లుగా స్ఫీతవు సర్వతోముఖాభివృద్ధిగా ఉండుగాక. ఏమి ఆ దేశాలు అంటే మలదము కరుషము అని రెండు దేశములు లోకే ఖ్యాతింగమిష్యత పచ్చడి వాతావరణంతో అభివృద్ధికి సంకేతమా అని ఎక్కడైనా చెప్పుకోవాలి అంటే ఉదాహరణలుగా ఈ రెండు పట్టణాలు నిలవాలి అని అనుకున్నారట. అప్పుడు దేవతలంతా సాధు సాద్విదితం దేవాః పాకశాసనం అబ్రువన్ దేశస్య పూజాంతాన్ దృష్ట్వా కృతాం శక్రేణ ధీమత. దేవేంద్రుడు ఇంతటి సంతోషాన్ని ప్రకటిస్తూ అంతటి కృతజ్ఞతా భావంతో ఆ నేల తల్లికి ఆ గడ్డకి అంత వరాలు ఇస్తే దేవతలంతా కూడా సాధు సాధు భేష్ భలే భలే దేవేంద్ర గొప్ప వరాలు ఇచ్చావు అని సంతోషించేరట. కనుక ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాల మరిందమ మలదాశ్చ కరుషాశ్చ ముదితౌ ధనధాన్యత గొప్ప ధన సంపద గొప్ప ధాన్య సంపద వీటన్నింటితో ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా సర్వతోముఖాభివృద్ధిగా ఈ దేశాలు చిరకాలం చాలా కాలము దీర్ఘకాలం స్ఫీతౌ సర్వతోముఖాభివృద్ధిగా ఉన్నాయి. ఓ అరిందమ అని ప్రకృతంలో ఇంతటి విపత్తుకు కారణమైనటువంటి ఆనాటి ఆ సౌభాగ్యాన్ని తిరిగి తెచ్చుకోవడానికి వీలయ్యేలాంటి కనుకనే పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి మన రామచంద్రుణ్ణి అరిందమ అని సంబోధిస్తూ ఈ ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తున్నారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షే చెప్పిస్తుండేది మనమెంత చెప్పడానికి. కనుక లోకంలో ప్రతి ఒక్కరికి ఇంతటి పరమ పవిత్రమైన రామోపాసనం చేసినందుకు గాను ఏ కష్టాలు కన్నీళ్లు బాధలు దుఃఖాలు ఆపదలు ఉపద్రవాలు లేకుండా అంతటా మన రామయ్యే రక్షణగా అండగా ఉండి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమ మలదాశ్చ కరుషాశ్చ దేవ నిర్మాణ నిర్మితౌ పురా వృత్రవధే రామ మలేన
మలేన సమభిప్లుతం సమభిప్లుతం క్షుధా చైవ క్షుధా చైవ సహస్రాక్షం సహస్రాక్షం బ్రహ్మహత్యా బ్రహ్మహత్యా సమావిశత్ సమావిశత్ తమింద్రం తమింద్రం స్నాపయన్ దేవాః స్నాపయన్ దేవాః ఋషయశ్చ ఋషయశ్చ తపోధనాః తపోధనాః కలశైః కలశైః స్నాపయామాసుః స్నాపయామాసుః మలం చాస్య మలం చాస్య ప్రమోచయన్ ప్రమోచయన్ ఇహ భూమ్యాం ఇహ భూమ్యాం మలం దత్వా మలం దత్వా 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 కారుషమేవ చ కారుషమేవ చ శరీరజం శరీరజం మహేంద్రస్య మహేంద్రస్య తతో హర్షం తతో హర్షం ప్రపేదిరే ప్రపేదిరే నిర్మలః నిర్మలః నిష్కరుషశ్చ నిష్కరుషశ్చ శుచిరింద్రః శుచిరింద్రః యదాభవత్ యదా భవత్ తదౌ దేశస్య తదౌ దేశస్య సుప్రీతః సుప్రీతః వరం వరం ప్రభురనుత్తమం ప్రభురనుత్తమం ఇమౌ జనపదౌ ఇమౌ జనపదౌ స్ఫీతౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే ఖ్యాతిం లోకే గమిష్యతః గమిష్యతః మలదాశ్చ మలదాశ్చ రూషాశ్చ కరుషాశ్చ మమాంగ మమాంగ మలధారిణౌ మలధారిణౌ మమాంగమలధారిణౌ మమాంగమలధారిణౌ సాధు సాధ్వితి సాధు సాధ్వితి తం దేవాః తం దేవాః పాకశాసనం పాకశాసనం అబ్రువన్ అబ్రువన్ దేశస్య పూజాం దేశస్య పూజాం తాం దృష్ట్వా తాం దృష్ట్వా కృతాం శక్రేణ కృతాం శక్రేణ ధీమతా ధీమతా ఏతౌ ఏతౌ జనపదౌ స్ఫీతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలం దీర్ఘకాలం అరిందమ అరిందమ మలదాశ్చ మలదాశ్చ రూషాశ్చ కరుషాశ్చ ముదితౌ ముదితౌ ధనధాన్యతః ధనధాన్యతః విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు ఒక భయంకరమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించారు. ఆ అరణ్యము చూడటానికే చాలా భయంకరంగా ఉన్నది. ఈ ప్రదేశం ఏమిటి, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, దీని పూర్వవృత్తాంతం ఏమిటి అని రామచంద్రమూర్తి అడిగితే, నాయనా ఇది ఇంతకుముందు మలదము కరుషము అనే పేరు కలిగినటువంటి ఒకానొక జనపదము, జనస్థానం, జన ఆవాసంగా ఉండేటటువంటి సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలు పండేటటువంటి ఒకానొక రాజ్యము. అయితే ఇది ఒకానొక సందర్భంలో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ బ్రహ్మహత్యా దోషం వల్ల అతనుకు అమితమైనటువంటి ఆకలి క్షుధ కలిగింది. మరి ఆ బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టడానికి దేవతలు అదేవిధంగా ఋషులందరూ కలిసి ఆయనకు అభిషేకిస్తే ఆ దోషం ఏదైతే ఉందో ఆ పాపము ఈ ప్రదేశంలో పడింది. అయితే తన యొక్క పాపాన్ని భరించినటువంటి ఈ ప్రదేశాన్ని అనుగ్రహిస్తూ ఇంద్రుడు ఈ ప్రదేశమంతా కూడా సస్యశ్యామలంగా జనావాస యోగ్యంగా ఉండే విధంగా ఆయన తన అనుగ్రహంతో కటాక్షించాడు. అటువంటి పవిత్రమైనటువంటిది, అంటే ఒకప్పుడు పాపపంకిలమైనప్పటికీ కూడా ఇంద్రుని యొక్క అనుగ్రహముతోటి పవిత్రమైనటువంటిది ఈ ప్రదేశము. మరి ఇటువంటి ప్రదేశము ఈ విధంగా కీకారణ్యముగా భయంకరంగా ఎందుకు మారింది అనే విషయాన్ని రేపటి రోజు ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే చతుర్వింశ సర్గే అష్టౌ శ్లోకాః ఫలశ్రుతిః కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.
अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे 69तमः सर्गः। श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपस्सिद्धिः विषाद्विरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्यामिषाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति संचिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिता भ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठ त्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गा त्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयं तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्याय बाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिवेनां ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिवेनां ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिवेनां ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम्
अच्युतानंत गोविंद विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहितेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् Oh